ఒక 2 మూటలతోటి శనగలు ఇచ్చారట. ఏమిచ్చారు? శనగలు ఇచ్చారు. ఇచ్చి చెప్పారట, నాయన మరలా నేను పుష్కర కాలం పాటు ఈ గ్రామానికి రావటం కుదరదు, కాబట్టి ఈ శనగల్ని మీరు జాగ్రత్త చేసి నేను 12 ఏళ్ళ తర్వాత మరలే వస్తా, అప్పుడు నాకు అప్పచెప్పండి అని చెప్పారు. చెబితే అలాగే అన్నారట ఇద్దరు స్వామిని కలిసిన ఇద్దరు కూడా. సరే ఇంటికి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత మొదట ఆయన ఏం చేశాడంటే ఈ శనగలన్నీ కూడా చక్కగా గట్టిగా బిగించి కట్టి ఆ స్వామి యొక్క ఆయన గృహ తిరువారాధన ఉంటుంది కదా, ఆ ఇంట్లో దేవుడు ఉంటాడు కదా, ఆ దేవుడి దగ్గర భద్రపరిచి రోజు దానికి పూజ చేయటం మొదలుపెట్టాట. ఇంకొక ఆయన ఏం చేశాడంటే అవి తీసుకెళ్ళి పొలంలో పక్కగా వేసాట. వేస్తే అప్పుడు ఈ స్వామి దగ్గర పెట్టినటువంటి ఈ ఇంకొక భక్తుడు అన్నట్ట, వీడెవడో పిచ్చోళ్ళ ఉన్నాడు, ఈ శనగలన్నీ తీసుకెళ్ళి నేలపాలు చేస్తున్నాడు, నేను చూడు లోపల చక్కగా వీటన్నిటిని కూడా జాగ్రత్తగా భద్రపరిచాను, దేవా మన గృహ తిరువారాధనలో పెట్టి వాటికి చక్కగా రోజు 2 పూట్ల అర్చనాది క్రియలు చేస్తున్నాను నేను అని చెప్పాడట. ఇది జరిగిన తర్వాత ఈ శనగలు నేల మీద వేసిన వాడిని చూసి అందరూ కూడా గట్టిగా నవ్వటం మొదలుపెట్టారట. ఎక్కిరింతగా వేళాకోళంగా నవ్వటం మొదలుపెట్టారట. అయిపోయింది. 12 సంవత్సరాలు పూర్తయినాయి. 13వ సంవత్సరం వచ్చింది. రాగానే మరలా మునిగారు ఆ యోగి ఆ ఊరికి వచ్చాట. వచ్చి ఆ ఇద్దరిని పిలిచి, ఆయన మీకు నేను కొంత శనగల మూటలు ఇద్దరికి ఇవ్వటం జరిగింది, ఆ శనగల మూటలు ఇద్దరు కూడా పట్టండి అని చెప్పినట్ట. చెబితే ఈ మొదటివాడు ఏం చేశారంటే ఆ శనగల మూటను అట్లాగే ఆ పడాంగా తీసుకెళ్ళి అక్కడ పెడితే 12 ఏళ్ల పాటు శనగలలా ఉంచితే ఏమవుతాయండి? అవి ఉచ్చి పురుగులు బట్టి పాడైపోతాయి. అదే పట్టుకుని వెళ్ళాడు వాడు. సరే ఇంకొక ఆయన్ని పిలిచి ఎదురా నాయన, నేను నీకు శనగల మూట ఇచ్చాను, ఆ శనగల మూట పట్టరా అన్నట్ట. ఓ అట్లాగే గురువు గారు అని చెప్పి వెళ్ళాట. వెళ్ళి ఒక పెద్ద బండి మీద ఆ శనగల బస్తాలన్నీ వేసుకుని ఆయన దగ్గరికి వచ్చాట. ఏం చేసావు నాయన, ఏవి శనగలు ఏమంటే, అదిగో మా స్వామి బయట పెట్టాను, బయట బండిలో ఉన్నాయి, కాబట్టే కాదు ఇంకా 2-3 బళ్ళు కూడా ఉన్నాయి, అవి కూడా వస్తాయి, ఇలాగ మీరు ముందు మీరు ఇచ్చినటువంటి శనగలు నేను ఏం చేశానో చూడండి అని చెప్పి బయటికి తీసుకొచ్చి ఆ బండి నిండా ఉన్నటువంటి ఆ శనగల బస్తాలు చూపించాట. చూపించిన తర్వాత ఈ 2వ వాడు ఏం చేశాడు, ఈ శనగల్ని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి వాటిని పుచ్చిపోయేటట్టు చేశాడు. ఈ 2వ వాడు ఏం చేశాడు, అవి నేల మీద చల్లి వాటి ద్వారా మరికాసిన శనగలు పండించి ఆ శనగల్ని మరలా జల్లి అవి 2-3 బళ్ళకి చేరేంతగా వాడు చేశాట. అప్పుడు ఆయన చెప్పాట, నాయన వీటిని నేను ఇవ్వటం వరకే నా బాధ్యత, దానిని మీరు ఎలా ఉపయోగించుకుంటారు, దాన్ని మీరు ఎలా వినియోగించుకుంటారనే జ్ఞానాన్ని మీ ఆలోచనని మీకు వదిలేశాను. మొట్టమొదటిగా నాకు తెలిసింది ఈతడు ఎవరైతే ఈ బళ్ళ మీద శనగలు తెచ్చిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు భూమి మీద వేసినప్పుడు అందరూ ఎగతాళిగా వెక్కిరింతగా మాట్లాడారట. ఆ మాట్లాడిన వాళ్ళు ఈ రోజున నోరు తెరిచి మాట్లాడగలరా? నేను ఎందుకు ఇచ్చాను, సద్వినియోగం చేయమని ఇచ్చాను, ఇది తీసుకెళ్లి దేవుడి గదిలో పెట్టి పుచ్చిపోయేటట్టు చేయమని నేను చెప్పలేదు అని చెప్పాట. ఇప్పుడు మనం ఆచరిస్తున్నటువంటి ఈ నగర సంకీర్తన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ నేల మీద శనగలు చల్లటం లాంటిదండి. ఎట్లాంటిది? నేల మీద శనగలు చల్లటం లాంటిది. ఇది ఎప్పటికైనా సరే ఈ పుణ్యం తిరిగి మనకి వస్తుంది. కలో నామస్మరణ, కలిలో నామస్మరణ చేయడం ద్వారానే తరిస్తాం మనం. వాడిని చూసి ఎవరైతే నవ్వారో, ఈరోజు మనల్ని చూసి ఎవరైతే నవ్వారో వాళ్ళంతా కూడా ఆ తర్వాత వాళ్ళు బాధపడతారు. ఆ పుచ్చిపోయిన శనగలు స్థితిని వాళ్ళు పొంది చక్కగా బళ్ళ నిండా శనగలు ఉన్న స్థితిని మనం పొందుతాం. అర్థమైందా మీకు? కొంతమంది పక్కకి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ ఏదో జరుగుతోంది చేస్తుంది. ఇది పరమాత్ముడు పెట్టే పరీక్షలు. వీటిని తట్టుకుని మనం నిలబడగలిగితేనే కదా మనకి పరమాత్ముడు అనుగ్రహిస్తాడు. చెప్పాను మీకు చాలాసార్లు చెప్పాను, పరమాత్ముడు అత్యంత దుర్లభుడు. ఈ బ్రహ్మ శంకరులు ఏదన్నా కాస్త గట్టిగా తపస్సు చేస్తే ప్రత్యక్షమై అడిగిన వరాలు ఇస్తారేమో కానీ శ్రీమన్నారాయణ అట్లా కాదు. పరీక్ష పెట్టి 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 చివరికి తిరుగులేనటువంటి మోక్షాన్ని ఇస్తాడు, తిరుగులేనటువంటి పరమపదాన్ని ఇస్తాడు. అలాంటి ఆ శ్రీమన్నారాయణ యొక్క నామ సంకీర్తన చేయటం కంటే పుణ్యం ఇంకొకటి ఉందా అండి? ఎవరు వచ్చిన వాళ్ళు మేలు పొందుతారు, రాని వాళ్ళు
వాళ్ళ మనం అనొద్దు, రామార్పణ. కాదండి, ఇక్కడ ఒకసారి ఒక చిన్న రాయి ఒకటి ఇంట్లో ఉండేదిట. ముత్తాతల నుంచి వస్తుందిట. వస్తూ ఉంటే ఆ రాయి వాడు జాగ్రత్తగా తరతరాలుగా దాన్ని ముందుకు తీసుకొస్తూ ఉంటే కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ రాయి విలువ తెలియక తీసుకెళ్ళి ఒక ముని ఉంటే, అయ్యా ఇదేదో దేవుడు రాయి అనుకుంటాను, ఎంతసేపు మా ముత్తాతలు దేవుడు గూట్లో పెట్టి దీన్ని పూజిస్తున్నారు, ఇక ఈ పూజలు నేను చేయలేను, ఈ రాయి ఏదైతే ఉందో అదే మీరు తీసేసుకుని నాకు ఏదైనా ఒక గొప్ప మంత్రం ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగాట. ఆయన రేపు పొద్దున శుభ్రంగా తలస్నానం చేసి బ్రహ్మముహూర్తంలో రా, ఆ బ్రహ్మముహూర్తంలో వస్తే నీకు ఒక రామాన్ని ఉపదేశిస్తాను అని చెప్పాట. చెప్పిన తర్వాత అట్లాగే అన్నట్ట. ఈయన తర్వాత రోజు పొద్దున్నే శుభ్రంగా అభ్యంగన స్నానం ఆచరించి ఆ స్వామి దగ్గరికి వచ్చాట. వచ్చిన తర్వాత అతన్ని కూర్చోబెట్టుకుని ఒక చిన్న నామాన్ని అతనికి ఉపదేశించాట, శ్రీరామ. ఓ స్వామి, నువ్వేదో బాగా గొప్పదైనటువంటిది ఏదో మంత్రం చెబుతావని నేను రాత్రంతా నిద్రపోకుండా ఎదురు చూశాను, చివరికి నువ్వు చెప్పేది ఈ 3 అక్షరాల నామాన్న అంటాట. అన్న తర్వాత ఆయన ఏం చేశాడంటే, సరే నాన్న, ఈ నామం యొక్క విశేషం నీకు తర్వాత తెలుస్తుంది, నువ్వు నాకు రాయి ఇచ్చావు, ఎందుకు పనికిరాదు నువ్వు రాయి ఇచ్చావు, ఈ రాయిని మరలా నీకు ఇస్తున్నాను, నువ్వు ఈ రాయిని తీసుకుని 4-5 దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అమ్మద్దు, దాని విలువ ఎంతో తెలుసుకురా అని పంపించాట. పంపించిన తర్వాత మొట్టమొదటిగా వీడు రాయి తీసుకుని ఒక రైతు తన పొలంలో ఉన్న బస్తాలకి అవన్నీ సర్దుతున్నటువంటి ఆ మూటలకు వేసినటువంటి రైతు కనపడ్డాట. ఆ రైతుకి రాయి చూపించాట. ఈ రాయి చూపించి, ఈ రాయి ఇస్తే నువ్వు నాకేమి ఇస్తావని అడిగాట. ఈ రాయి నేనేం చేసుకోను, నాకెందుకు, నీకు కావాలంటే 4 బెండకాయలు దొండకాయలు విడిగా నేను ఇస్తాను, కానీ రాయి నాకు వద్దు పొమ్మన్నట్ట. రెండవసారిగా ఒక వర్తకుడి దగ్గరికి వెళ్ళాట. వెళ్ళి ఈ రాయి ఇచ్చి, ఈ రాయి ఇస్తే నువ్వు నాకేమి ఇస్తావు అన్నట్ట. వాడనట్ట, ఈ రాయి తూకం చూచి అది 1 కేజీ దాకా ఉందిట, ఇది నాకు 1 కేజీ పడి రాయిలాగా పనికొస్తుంది కాబట్టి ఇదిగో ఈ కేజీ రాయి నీకు ఇచ్చి దీనికి తగ్గట్టుగా 1 కేజీ కందిపప్పు శనగపప్పు నీకు ఇస్తాను, ఏది కావాలంటే అది కోరుకో అన్నట్టు. సరే అని చెప్పి ఆ రాయి తీసుకుని ఒక వర్తకుడి దగ్గరికి వెళ్ళాట. ఒక వజ్రాలు తయారు చేసే వర్తకుడి దగ్గరికి వెళ్ళాట. వెళ్ళితే వాడు అటు చూసి ఇటు తిప్పి వాడని చెప్పాడంటే, ఓరే నాయన, ఈ రాయి కనుక నువ్వు ఇస్తే నీకు ఒక 25 ఎకరాల సుక్షేత్ర పొలాన్ని ఇస్తాను అన్నట్టు. అంటే వద్దు అని చెప్పి ఆ రాయి మళ్ళా తీసుకుని ఆ దేశాన్ని పరిపాలించే రాజు దగ్గరికి వెళ్ళాట. వెళ్ళి ఆ రాయి రాజుకి ఇచ్చి, రాజా, ఇది నాకు ఒక ముని గారు నేను ఆయనకి ఇస్తే మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేశారు, ఈ రాయి యొక్క విలువ ఎంత చేస్తుందో చేసి నాకు అలా సమర్పించు, నాకు దానికి తగ్గ విలువ కట్టి ఇవ్వు అన్నట్ట. అంటే ఆ రాజు తన దగ్గర ఉండేటటువంటి వీళ్ళు ఉంటారు కదా, స్వర్ణకారులు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిచి ఆ రాయి ఇచ్చి దీని విలువ ఎంతో కనుక్కోమని చెప్పాట. అయితే రాజా, ఈ రాయి విలువ ఎంతదంటే నీ రాజ్యం మొత్తం సరిపోదు, ఈ రాయి మనం అతడికి ప్రతిఫలాన్ని ఇవ్వాలి అంటే అంత గొప్పది విలువైనటువంటి వజ్రం అయ్యా ఇది అని చెప్పాట. చెప్పిన తర్వాత రాజుగారు పిలిచి, ఆయన నా రాజ్యంలో సహా నీకు ఇచ్చేస్తాను, ఈ రాయి ఇది నాకు ఇచ్చేస్తావా అంటాడు. లేదండి, మా గురువు గారు నాకు ఈ రాయి ఎంత విలువో కనుక్కురమ్మన్నారు అని చెప్పి ఆ రాయిని పట్టుకుని వెళ్ళాక అప్పుడు చెప్పాట. లేదు నాయన, నా రాజ్యాన్ని మొత్తాన్ని నీకు ఇచ్చేస్తాను, నాకు ఆ రాయి ఇవ్వు అని అడిగాడు. అడిగితే లేదు గురువుగారు, లేదండి మా గురువుగారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఆ రాయి పట్టుకుని ఆ గురువుగారి దగ్గరికి వెళితే వెనకాలే రాజుగారు కూడా వచ్చాట ఆ వజ్రం కోసం. ఆ వజ్రం ఎంత విలువైందన్నది వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకు ఉంటుంది. రైతు ఏమన్నాడు, ఇది నాకెందుకు మనకు వస్తుంది అన్నాడు. వీడేమన్నాడు, కాటా దూచుకునేవాడేమన్నాడు, పచారీ సామాన్లు అమ్మేవాడేమన్నాడు, పడితరం రాయి కిందకి మనకు వస్తున్నాడు. వజ్రాలు కొట్టువాడేమన్నాడు, 25 ఎకరాలు అన్నాడు. రాజు ఏమన్నాడు, మొత్తం రాజ్యాన్ని అంతా ఇస్తానన్నాడు. అలాంటి విలువైన రాయే రామనామం. అంతటి విలువైన రాయే రామనామం. ఒకడేమో దాన్ని పట్టించుకోకుండా, ఒకడేమో దానికి కొంత విలువిచ్చి, ఇంకొకడేమో మరికొంత విలువిచ్చి, ఇంకొకడేమో మరికొంత విలువిచ్చి చేస్తున్నారు. అత్యంత విలువైన రామనామాన్ని మనం అందరికీ కూడా పంచుతున్నాం. మనం ఒక్కళ్ళే అనుభవించట్ల ఆ రామనామాన్ని, అత్యంత విలువైన రామనామాన్ని. వారి స్థాయిని బట్టి వాళ్ళు అందుకుంటారో అందుకోరో మనకు అనవసరం. మనం చేయాల్సిన పని మనం చేద్దాం. ఏమ్మా,
జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. సరే, ఇవాటి పాసరంలో మన అమ్మ ఏం చెప్తోందంటే, చిత్తం కాలే వందన్నయిచ్చే విత్తు బాగా తెల్లారకుండానే వచ్చి చక్కగా స్నానం ఆచరించి నీ దగ్గరికి వచ్చి నిన్ను స్తుతిస్తున్నాము అంటే దాని వెనకాల మాకు పరై అనే వాయిద్యం కావాలి అనేటువంటి ఒక కోరిక ఉందని నువ్వు అనుకుంటున్నావు కదా, అనుకుంటున్నావా లేదా? అనుకుంటున్నావు కదా. ఆ పరై అనే వాయిద్యం నువ్వు మాకు ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. నాకు కావాల్సింది ఏంటి? నీ సాన్నిధ్యం. ప్రాతకాలాన్ని మనం ప్రతిరోజు ఎన్నింటికి లేవాలండి? బ్రహ్మ ముహూర్తం అంటారు. మనకి సూర్యోదయానికి దగ్గరగా ఒక 90 నిమిషాలకి ముందు ఉన్నటువంటి కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ బ్రహ్మ ముహూర్తంలో దీనికి వర్జాలు, తర్వాత దుర్ముహూర్తాలు, రాహుకళాలు ఇవేవి పనిచేయవండి. ఇక్కడ మనకి 2 ఉంటాయి. పొద్దున పూట ఉండేటువంటి బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి పూర్వం ఉండేటువంటి స్థితి. అంటే ఇంచుమించుగా మనకి శుక్రగ్రహం ఉదయించే సమయం, చాలాసార్లు చెప్పుకున్నాం మనం ఈ విషయాన్ని. శుక్రగ్రహం ఉదయించేటప్పుడు అంటే ఇంచుమించుగా 4:30-5 మధ్యలో, 4:15 నుంచి 5 మధ్యలో మనం ఈ సమయాన్ని ఇంచుమించుగా బ్రహ్మ ముహూర్తం అనుకోవాలి. 4 నుంచి 5 అనుకుంటుని 4 నుంచి 5 సమయంలో బ్రహ్మ ముహూర్తం అంటారు దాన్ని. ఈ బ్రహ్మ ముహూర్తానికి 4ంటికి కనుక మనం లేస్తే ఆ సమయంలో మనం ఏ పనైనా చేసుకోవచ్చు. ఆ సమయానికి మనకి ముహూర్తంతో పని లేదు. అట్లాగే గోధూళి వేళ అంటారు. ఆవులన్నీ ఇంటికి ఎప్పుడు వస్తాయి? సాయంత్రం పూట. ఇప్పుడు అంటే లేవు, వెనకటి రోజుల్లో గేదెలు ఆవులు ఇవన్నీ తోలికెళ్ళేవాళ్ళు. మళ్ళీ సాయంత్రం సంధ్య వాళ్తుంటే అవి ఇళ్ళకి వచ్చినప్పుడు, అవి నడుస్తున్నప్పుడు వాటి ఖాళీ గిట్టల తగిలి మట్టి పైకి లేస్తుంది. దాన్ని ఏమంటారు? గోధూళి వేళ అంటారు. గోధూళి వేళ అంటే మనం దీపాలు పెట్టే సమయం అనుకోండి. ఆ సమయానికి ముహూర్తం లేదు. బ్రహ్మ ముహూర్తం సమయంలో ఏమున్నా సరే మనం కళ్ళు మూసుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు. అట్లాగే ఈ గోధూళి వేళ సమయం కూడా మనం ఎటువంటి రాహుకాలాలు ఇలాంటివి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి విశేషమైనటువంటి సమయంలో మేము లేచి చక్కగా స్నానాదులు ఆచరించి నీ దగ్గరికి వచ్చి, నీ దగ్గర పరై అనే వాయిద్యం కోసం వచ్చామని నువ్వు అనుకుంటున్నావేమో. మేము అందుకు రాలేదయ్యా, నిన్ను చూడటం కోసం వచ్చాము. అట్లాగే నీతో మాకు ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అది 7 జన్మల సంబంధం. చూడండి, మనకి మొత్తం ఎన్ని అవతారాలు? మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః రామశ్చ కృష్ణ కల్కిరేవచ. ఇప్పటికి ఎన్నోదైంది చూడండి. మనకి ఇది ఎన్నోదైంది? 8వదైంది. కృష్ణావతారం ఎన్నోది? మనకి 8వ అవతారం. ఇంతకు ముందు ఎన్ని జన్మలు ఉన్నాయి అక్కడ స్వామికి? 7 జన్మలు. ఈ 7 జన్మలు నీతో మాకు బంధం ఉందయ్యా, అనుబంధం ఉందయ్యా. ఆ 7 జన్మల బంధం ఏదైతే ఉందో ఆ బంధాన్ని మేము నిలుపుకోవటానికే నీ దగ్గరికి వచ్చాము, కానీ నీ దగ్గర పరై అనే వాయిద్యాన్ని మేము తీసుకువెళ్ళడానికి రాలేదయ్యా. మేమేం కోరుకుంటున్నాను నీ దగ్గర నుంచి మేము ఏం ఆశిస్తున్నాము? నిత్యసూరులు అంటారు మనకి. గరుత్మంతుడు, విశ్వక్సేనుడు, ఆదిశేషుడు వీళ్ళంతా కూడా నిరంతరం స్వామి దాస్యంలో ఉంటారు. చెప్పుకున్నాను చాలాసార్లు. మన ఆదిశేషుడు ఏం చేస్తాడు? స్వామి పడుకుంటే పాన్ పోతాడు, కూర్చుంటే కుర్చీ అవుతాడు, వెడుతుంటే గొడుగు అవుతాడు, ఆయనకి విసినకర్ర అవుతాడు. ఇలా రకరకాలుగా ఆయనకు ఉపయోగపడుతున్నటువంటి ఆదిశేషుడు. అట్లాగే కనుసైగతోటి ఆయన ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీసుకెళ్ళేటటువంటి ఈ గరుత్మంతుడు. ఇప్పుడు మనం ఏదైనా ఒక చోటకి వెళ్ళాలనుకోండి, ఒక కారో ఏదో తీయాలనుకోండి, ముందు దానంతా దులపాలి, ఆ తర్వాత దాన్ని బయటికి తీయాలి, ముందుకో వెనక్కో జరపాలి, అది పనిచేస్తుందో లేదో చూసుకోవాలి, దాంట్లో పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాలి, అద్దాలు తుడుచుకోవాలి, లోపలంతా శుభ్రం చేసుకోవాలి. ఇవన్నీ చేశాకే కానీ ఆ వాహనం మనకి ఎక్కటానికి వెళ్ళటానికి అనుకూలంగా ఉండదు. కానీ స్వామికి అలా లేదండి. గరుత్మంతుడు అట్లా ఆయన మాట కూడా చెప్పక్కర్లా, సైగతోటే గరుత్మంతుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అందుకనే చూడండి, మనం ఎప్పుడు కూడా స్వామికి గరుత్మంతుడికి మధ్యలో ఎందుకు ఉండకూడదంటే స్వామి యొక్క చూపు కోసం ఎదురు చూస్తూ ఉంటాడట గరుత్మంతుడు. మధ్యలో ఎవడైనా వస్తే ఆయనకి బాధ కలుగుతుంది. నిత్యసూరులు మనం బాధ పెట్టకూడదు. కాబట్టి అలాంటి ఆ గరుత్మంతుడు, ఆ విశ్వక్సేనుడు, ఆ ఆదిశేషుడు, ఆ లక్ష్మీదేవి వాళ్ళు నీకు చేస్తున్న దాస్యం ఏదో ఆ దాస్యాన్ని మేము చేయటానికే ఇక్కడికి వచ్చాము. మనం పరమాత్మ దగ్గరికి ఎందుకు వస్తామండి?
పరమాత్ముడికి సేవ చేసుకోవటం కోసం రావాలి, సేవ చేసుకునే చిత్తంతో రావాలి. అలాగే గోపపాలికలంతా ఏమంటున్నారంటే, అయ్యా నీకేదో దాస్యం చేసి నీకు సేవ చేసి తద్వారా పరయ్య అనే వాయిద్యాన్ని పొంది పరం అంటే మోక్షాన్ని పొందాలనుకుంటున్నాము అని చెప్పి మన ఆండాళ్ళ తల్లి ఈ రోజున ఈ పాసురాన్ని ఇలా చెప్పడం జరిగింది. ఏమా జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఎవరో ఏదో అన్నారని మనం అనుకోక్కర్లా. అలాంటి వాళ్ళు ఎవరంటే ఆ శనగల్ని గట్టిగా మూట కట్టి ఇంట్లో దాచిన వాడు అనమాట వాళ్ళు. ఏమా జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.